ఒక గ్రామంలో ప్రతి ఏడాది కూడా వారాహుడిని గ్రామస్తులు పూజిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక వ్యక్తిని దేవుడు ఆవహించి ప్రజల కష్టాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అయితే గ్రామంలో ఒక వ్యక్తి కుటుంబానికి చెందిన వారి మీద దేవుడు ఆవహిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు ఆవహించి ప్రజల కష్టాలు అన్ని కూడా తెలుసుకొని వింటుంటాడు. అయితే ప్రజలందరూ కూడా ఈ విషయాలు నమ్ముతూ ఉంటే జమీందారు మాత్రం అదేది నమ్మనట్టు కూర్చుంటాడు. అదే విధంగా దేవుడు ఆవహించిన వ్యక్తి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. అలానే తనని ఏమాత్రం పట్టించుకోలేనన్నట్టు మాట్లాడుతుంటాడు. అప్పుడు దేవుడు ఆవహించిన వ్యక్తి మాట్లాడుతూ, నువ్వు ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని అడిగినప్పుడు ఆ వ్యక్తి బదులిస్తాడు, అసలు నువ్వు దేవుడివి కాదని ఇదంతా పొట్టి కోసం చేస్తున్న నాటకం అని చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత గ్రామస్తులు అందరికీ కూడా కోపం వస్తుంది. అదే సమయంలో క్షమాపణ అడగమని గ్రామస్తులు కోరుతారు. కానీ జమీందారు మాత్రం దురాశగా సమాధానం ఇస్తాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ, నేను ఇప్పుడు అడవిలోకి వెళ్లిపోతున్నానని తనని వెతికి పట్టుకునేంత వరకు మళ్ళీ తమ చోటుకి రానని చెప్తాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. అదే సమయంలో తన కొడుకు వెనుకే పరిగెడుతూ ఉంటాడు. కానీ కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఉన్నట్టుండి మాయమైపోతాడు. ఆ సంఘటనలన్నీ కూడా గాయపడిన తన కొడుకు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు చనిపోయాడు అనుకున్న తన బిడ్డ దగ్గరకు ఆ దేవుడే స్వయంగా వచ్చి పిలిచినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో తన బిడ్డను కూడా దేవుడు ఆవహించడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.